క్లస్టర్ ఇన్ఛార్జి ఇక్కడ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులకి స్వాగతం. అదేవిధంగా వార్డులో ఈరోజు 12వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి వార్డులోనూ సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12వ వార్డులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వార్డు ప్రజలకి, అర్జీదారులకి అందరికీ ధన్యవాదములు. మీకున్న ఏ సమస్యనైనా ఒక పేపర్ రూపంలో మీరు మన ఈ వేదిక దగ్గరికి తీసుకొస్తే వాటిని ఎమ్మెల్యే ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ వాటిని ఏ రూపంలో ఎప్పుడెప్పుడు పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే దిశగా తీసుకెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఆ అర్జీలని మా వేదిక దగ్గరికి ఒక్కొక్కరిగా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. సార్ పక్కన వాడు కూడా నెలకు 5,000 6,000 మంది ఆడుతులు ఒక ఆయన వచ్చి అమ్మగారికి ఏళ్ళు రావు. సరే వానాకాలం అయితే కాలు చేతులు లాగిపోతాయి, నడుము పోయింది, రావటం లేదు. మీకు రేపు మార్చిలో వస్తే కొత్తగా పెట్టున్నాయి కానీ మార్చిలో వస్తాయి కొత్త సచివాలయంలో ఇలాంటి వాళ్ళకి ఏదన్నా ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ పెట్టాలి. ఆ లిస్టులో మనకు స్టేట్ వైడ్ వదిలి ఉన్నాడు కదా, వదిలిన వాటిల్లో మన మండలానికి వస్తే మన చూసుకొని వాటి ఫస్ట్ ప్రయారిటీ ఇట్లాంటి వాళ్ళకి ఏదన్నా ఒకసారి ఒక్క నిమిషం ఓకే. చెప్పనా గారు ఉండారా ఇంటికాడికి వస్తా. ఓకే సార్. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రెస్టేజ్గా తీసుకొని ప్రతి వార్డును సందర్శించి ఆ వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకొని మొత్తం మీరు ఒక డేటా తయారు చేసుకొని మా దగ్గరికి తీసుకురండి అన్న తర్వాతనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టున్నాము. అన్ని వార్డులోనూ మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి వార్డుకి ఇలాంటి కార్యక్రమమే జరుగుతుంది. తర్వాత జరిగినటువంటి వార్డులో కూడా కొన్ని సమస్యల్ని ఎప్పటికప్పుడు చూసుకొని పరిశీలిస్తూ వాటిని పరిష్కరిస్తూ వస్తున్నాము. నెక్స్ట్ కూడా ఈ వార్డులో కూడా ఇచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువగా పెన్షనర్స్, ఇంటి స్థలాలు, అదేవిధంగా ఈ గొడపల్లి కాలువ సమస్యను కూడా తెలిపి ఉన్నారు. అన్నిటినీ కూడా మన ఎమ్మెల్యే గారికి తెలియపరిచి వాటిని శాంక్షన్ చేయించే దిశగా తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాము. ఇప్పుడు చైర్పర్సన్ గారిని మాట్లాడాలని కోరుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు శ్రీని సార్ గారికి, పర్వీన్ గారికి, వార్డు ఇన్ఛార్జికి,
టీడీపీ నాయకులకు, జనసేన బీజేపీ నాయకులకు, సచివాలయం సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి, ఈ వార్డు యొక్క ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్యే మేడం గారు ప్రతి వార్డుకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించమని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం మీదుగానే ఈరోజు 12వ వార్డులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ అర్జీలు, రోడ్లు, డ్రైన్లు కావాలని కోరడం జరిగింది. గుడిపల్లి కాలువ ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా చేస్తాం, ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కోరుకుంటున్నాను. ఇళ్ల స్థలాలు, పెన్షన్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు, పెన్షన్స్ అనేవి గవర్నమెంట్ వదిలినప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఈలోపు సచివాలయం సిబ్బంది మీకు కాల్ చేస్తారు. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అర్జీ కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి చేరుకుంటుంది. అక్కడ నుంచి మీకు కాల్ చేస్తారు, మీ సమస్యకి పరిష్కారం అయిందా లేదా అని మీకు అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే కొన్ని సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి, మరికొన్ని సమస్యలు కాస్త లేట్ అవుతుంది. ప్రతి సమస్యకైతే పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన బుచ్చి మున్సిపాలిటీని ఉన్నటువంటి ప్రతి వార్డుకు కూడా వర్కులు, నిధులు తీసుకొచ్చి ప్రతి వార్డుకి కూడా వర్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా పనులు జరుగుతాయి, పనులన్నీ పూర్తవుతాయి. నిరంతరం కృషి చేస్తున్నటువంటి బుచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది. ఇంటి స్థలాలు, తర్వాత డ్రైనేజీ కాలువల గురించి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే ఊరి నడిమధ్యలో ఉన్న శ్మశానం అనేది కొంచెం ఇంపార్టెంట్గా అర్జీలు ఇచ్చారు. వాటిని కూడా మేడం దగ్గరికి తీసుకెళ్ళి అవి తొందరలో పరిష్కరించే విధంగా చైర్పర్సన్ సుప్రజ మేడం గారు, అలాగే మన టౌన్ అధ్యక్షులు శ్రీనివాసులు గారు, అట్లాగే బీజేపీ నాయకులు కాదా శ్రీనివాసులు గారు, అలాగే జనసేన నాయకులు మాధవరావు గారు, వీళ్ళందరం వెళ్ళేసి ఒకసారి మేడం కలిసి ఈ సమస్యను మేడం దగ్గర తీసుకెళ్ళి పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.